మన ఇండియన్ సినిమాల్లో ఇప్పుడు భక్తి, పురాణాలు మరియు మిస్టరీ కలగలిపిన చిత్రాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ కోవలోనే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ వారణాసి. పవిత్ర కాశీ క్షేత్రం నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కథ ఏంటి అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. వారణాసి అంటేనే మోక్షానికి మార్గం. కానీ ఈ సినిమాలో దర్శకుడు కేవలం ఆధ్యాత్మికతనే కాకుండా ఒక డార్క్ మిస్టరీని కూడా టచ్ చేస్తున్నారట. పురాతన కాలం నాటి ఒక రహస్యం వారణాసి గంగా తీరంలో దాగి ఉందని, దాని చుట్టూ నేటి తరం యువకులు ఎలా చిక్కుకున్నారనేది మెయిన్ థీమ్ అని తెలుస్తుంది. ఇది ఒక టైం ట్రావెల్ లేదా పునర్జన్మల చుట్టూ తిరిగే కథ అని ఇండస్ట్రీలో ఒక గట్టి ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా అఘోరాల జీవితాలు మరియు కాశీలోని మణికర్ణిక ఘాట్ రహస్యాలను ఈ సినిమాలో చాలా లోతుగా చూపించబోతున్నారు. ఈ సినిమా మేకింగ్ లో మొదట సీక్రెట్ ఏంటంటే, డైరెక్టర్ ఎక్కడా రాజీ పడకుండా దాదాపు 80% షూటింగ్ ను వారణాసిలోని రియల్ లొకేషన్స్ లోనే చేశారు. సాధారణంగా కాశీలో షూటింగ్ చేయడం చాలా కష్టం. జన సందోహం ఎక్కువగా ఉండడంతో చిత్ర యూనిట్ అర్ధరాత్రి 2 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు షూటింగ్ చేసేవారట. ఆ గడ్డపై ఉన్న ఎనర్జీ తమకు చాలా స్ఫూర్తిని ఇచ్చిందని మేకర్స్ చెబుతున్నారు. గంగా నదిపై జరిగే హారతి సీక్వెన్స్ ను చిత్రీకరించడానికి ఏకంగా 10 కంటే ఎక్కువ డ్రోన్ కెమెరాలను వాడారట. ఇది విజువల్ గా ఒక వండర్ లా ఉండబోతోంది. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. విదేశీ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో శివతత్వానికి సంబంధించిన మార్షల్ ఆర్ట్స్ ను ఇందులో జోడించారట. హీరో లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మేకప్ కోసమే ప్రతిరోజు దాదాపు 3 నుండి 4 గంటల సమయం కేటాయించారట. నిజమైన భస్మాన్ని మరియు పవిత్రమైన మట్టిని ఉపయోగించి మేకప్ చేయడం ఈ సినిమా మేకింగ్ లో ఒక హైలైట్. వారణాసి సినిమాకు సంగీతం ప్రాణం పోయబోతోంది. సినిమాలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 రకాలుగా వేరియేషన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం వాడారట. షూటింగ్ ముగిసిన తర్వాత కూడా దాదాపు 6 నెలల పాటు కేవలం గ్రాఫిక్స్ పైనే వర్క్ చేస్తున్నారట. ముఖ్యంగా గంగా నది ప్రవాహం మరియు కాశీ విశ్వనాథుని ఆలయ పరిసరాలను మరింత గ్రాండియర్ గా చూపించడమే మేకర్స్ లక్ష్యం.